ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 28వ తారీఖు లగాయతు మే నెల 4వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేష రాశి యందు రవిగ్రహం శుక్రగ్రహాల తాలూకు సంచారం కనబడుతూ ఉన్నది. అలాగే వృషభ రాశి యందు గురుడు సంచారం చేస్తూ ఉండగా, కన్యా రాశి యందు కేతువు, కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనరాశి యందు కుజ, రాహు, బుధగ్రహాల యొక్క సంచారం ఉన్నది. ఈ వారంలో చంద్రుడు ధనస్సు, మకరం, కుంభరాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిలో గురుబలం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. గురుబలం వచ్చిన తర్వాత మకర రాశి వారికి నూతనమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. ఎందుకంటే గురుడు దృష్టి ఈ రాశి మీద స్వయంగా ఏర్పడుతూ ఉన్నది కాబట్టి, ఆ వీక్షణ ఉన్నది కాబట్టి అది చాలా శుభసూచకంగా చెప్పవచ్చు. దాంతోపాటుగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం కానీ, చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు కానీ, ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడు కానీ, 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల ఈ రాశివారి యొక్క పరిస్థితుల్లో మార్పు అనేటువంటిది రాబోతూ ఉన్నది. అనగా జీవితంలో ఎదుగుదలకి సంబంధించినటువంటి శుభ లక్షణాలు, శుభ సూచనలు ఇవన్నీ కూడా జీవితంలోకి వస్తాయి. ఉద్యోగంలో కానీ, వ్యాపార పరంగా కానీ, వృత్తి ప్రవృత్తుల పరంగా కానీ ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి, అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని అధిగమించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ వారం లగాయతు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే పంచమంలోకి గురుగ్రహం సంచారాన్ని ప్రారంభించడం వల్ల చతుర్థ స్థానమందు కూడా శుక్రుడు అనగా 2 నైసర్గిక శుభగ్రహాలు కేంద్ర కోణ స్థానాల్లో ఉండడం వల్ల అటు కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, లేదా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు వస్తాయి. ఈ మార్పులన్నీ కూడా శుభ సంకేతాలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చును. అనగా కుటుంబంలో ఉండేటువంటి మనస్పర్ధలు తగ్గుముఖం పట్టడం, అలాగే కుటుంబ సభ్యులంతా కలిసి మరలా సానుకూలంగా ఒకే ప్రాంతంలో ఉండి చక్కగా మంచి శుభ కార్యక్రమాల్లో కానీ, లేదా మరి ఏ ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ పాల్గొంటూ ఉండడం, అలాగే తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఇటువంటి వాటిని సంకల్పం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ మకర రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా తోబుట్టువులతోటి ఉండేటువంటి సమస్యలు, జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలు, లేదా ఈ రాశి వారికి ఉండేటువంటి ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి క్రమేపీ ఈ వారం లగాయతు బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. అంతేకాక ఉద్యోగపరమైనటువంటి చికాకులు తగ్గుముఖం పట్టడం, ఎవరి మీద కూడా ఆధారపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ సొంతంగా ఉద్యోగం చేసుకుంటూ మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి కావలసినటువంటి ఆత్మస్థైర్యాన్ని, అవకాశాలని కూడా ఈ గ్రహస్థితి ఈ వారం మీకు ఇస్తూ ఉన్నది. అలాగే వ్యాపార పరంగా మంచి వాతావరణం ఉంటుంది, వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉన్నది. అలాగే స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని అందజేస్తూ కుటుంబాభివృద్ధికి కారణమవుతూ ఉంటుంది. మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం, అర్ధాష్టమ రవిదోష నివారణార్థం సూర్యారాధన చేస్తూ ఉండడం, ఆదిత్య హృదయ పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కుంభరాశి.